మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 21 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల వారి రాశి వివరణ గురించి తెలియజేస్తూ ఎలాంటి పరిహారాలు అలాగే వారి మానసిక స్థితి ఆదాయ వ్యయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో యోగం నిర్వాహకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి జూలై 21 నుంచి 31 వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ప్రధానంగా ఈ జూలై నెల 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహం యొక్క స్థితిగతులను బట్టి చూసినట్లయితే ప్రధానంగా శని భగవానుడు 27వ తారీఖు నుంచి వక్రీకరించి కుంభరాశిలోకి వెళుతున్నాడు. ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టాలకి కొంత మార్పు అనేటువంటిది వాళ్ళ జీవితంలో ఉంటుంది. ఊహించని విజయాలు లభిస్తాయి. అలాగే సోదరుల నుంచి కొంత కోఆపరేషన్ అనేటువంటిది, మేనమామల నుంచి కొంత కోఆపరేషను, అలాగే విడిపోయినటువంటి బాంధవ్యాలు అన్ని మళ్ళీ కలుసుకోవడం లాంటివి జరుగుతాయి. అయితే ప్రధానంగా ఉద్యోగస్తులు జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ శని మారాడు కదా అని చెప్పేసి చాలా మంది ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. కాకపోతే ఉద్యోగ కారకుడైనటువంటి రవి అనుకూలంగా లేడు. కావున ఆ రకంగా ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఉన్న సంస్థల్లోనే కొనసాగే ప్రయత్నము, నూతన వ్యాపారం అనేటువంటిది చేయకుండా ఉండడం చేసుకుంటే చాలా మంచి స్థితిగతులు కలుగుతాయి. అలాగే బుధుడు 22వ తారీఖు వరకు యోగిస్తాడు. కానీ 23వ తారీఖు నుంచి రుజుమార్గంలో వెళ్తాడు. అప్పటి వరకు వక్రీకరించి ఉండి రుజుమార్గంలో 23వ తారీఖు నాడు వెళ్తున్నటువంటి కారణం చేత కొంతమంది తెలిసిన వాళ్ళ వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వారికి అడగంగానే డబ్బులు ఇవ్వడం కానీ, మాట సహాయం చేయడం కానీ, జామీందారుగా అంటారు కదా, గ్యారంటీయర్గా అస్సలు ఉండకూడదు. మధ్యవర్తిత్వం వహించి డబ్బులు లేదా ఇంకేదన్నా సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చితే మొదటికే మోసం వస్తుంది మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకని గుర్తుపెట్టుకోవాలి. ఇక వివాహ సంబంధ బాంధవ్యాల విషయాలకి సంబంధించి వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధాలు కుదిరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు. ఇక దాంపత్య సమస్యలు కూడా తొలగిపోయి ప్రేమికులు కావచ్చు, దంపతులు కావచ్చు, అనురాగము ప్రేమతో ఆప్యాయతగా ఉంటారు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు. ప్రధానంగా అన్ని విధాలుగా యోగకరంగా ఉండేటువంటిది ఈ శని మార్పు వల్ల కాస్త ఊరట కలిగించేటువంటి ఫలితాలు. ధనపరంగా మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయమ్మా, ఏమాత్రం కూడా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక వాక్కుని అదుపులో పెట్టుకోగలిగితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త అన్ని విషయాల్లో ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయవచ్చు. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి చక్కటి సత్సంతాన బాధ్యత యోగము కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితం అంటే వాళ్ళకి ఎలా ఉంటుందనంటే కష్టపడ్డందుకు వాళ్ళు ఏదైనా ఒక కాలేజీలో సీట్ సంపాదించుకో అనుకున్న కాలేజీలో అప్పటి వరకు ఉండి వీళ్ళ దగ్గరికి వచ్చేసేసరికి విథేళ్ళలో పెడతారు. అంటే ఆగమని దాని అర్థం. అంటే ఇలా మానసిక సంఘర్షణ విద్యార్థులకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎవరికైనా కానీ ప్రతిదీ కూడా ఒక పరీక్ష లాగా ఉంటుంది. అంటే కొంతకాలం పని అవుతున్నట్టు ఉంటుంది, కొంతకాలం పని కాదు. ఇలా కొంత మానసికమైనటువంటి సంఘర్షణతో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. పెద్దవాళ్ళ సహాయ సహకారాలు, అలాగే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే గ్రహ సంపత్తి విషయంలో గనక చూసుకున్నట్లయితే రాహు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు. ఈ యొక్క 2 గ్రహాలే ప్రధానంగా బలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా లేవు. ఆల్మోస్ట్ శని 27వ తారీఖు కాబట్టి చాలా మటుకు రోజులు జరిగిపోతాయి. కాబట్టి కొంత యోగిస్తాడు.
మిగతా ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు పరిహారాలు చేసుకోక తప్పదమ్మా. ఎందుకంటే దైవానుగ్రహం లేని మనిషి మనం అనుకున్నంత మాత్రాన ఏది జరగకుండా ఉండదు, జరిగేది జరుగుతుంది. కానీ మనకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు దైవానుగ్రహం ఉంటే ఆ ఇబ్బంది పడే శాతం తక్కువ ఉంటుంది తప్ప పూర్తిగా ఇబ్బంది తొలగిపోతుందని మాత్రం మనం చెప్పలేం. ఇది ఈ యొక్క విషయాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. 21 నుంచి 31 వరకు ఏంటి మానసిక స్థితి, ఆదాయ వ్యయ ఖర్చులు ఎలా ఉంటాయి రోజులన్నీ కూడా? తప్పకుండానమ్మా. ఎందుకంటే మన వ్యూవర్స్ ఈ సంబంధించిన రాశి ఫలితాలని ఫాలో అయ్యేటువంటి వ్యూవర్స్ కి ఎక్కువగా ఈ ప్రపంచంలో మనిషికి డబ్బుతోనే ప్రధానమైనటువంటిది. ఎందుకంటే అన్ని సమస్యల్లో ఎక్కువగా సమస్యల్ని డబ్బు ద్వారానే తీర్చుకుంటాం. కాబట్టి ప్రతిరోజు ఆదాయ వ్యయాలు, మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రధానంగా ఈ యొక్క జూలై 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వారాహి నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా తొలి ఏకాదశి రోజున అనగా జూలై 25వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో మీ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే సొంత ఇంటి కళ మరియు ఈ యొక్క సంబంధించినటువంటి వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తిలో రాణింపు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, ఒకటా రెండా అనేక జటిలమైన సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి, ఎందుకంటే శని మారుతున్నాడు కాబట్టి ఈ ప్రభావం వలన ఈ యొక్క రాశులలో జన్మించినటువంటి వారికి శని దోష నివారణార్థమై మన పీఠం ఆధ్వర్యంలో తొలి ఏకాదశి జూలై 25వ తేదీన రాత్రి 9 గంటలకు వారాహి, బగళాముఖి, రాజశ్యామల, ధూమవతి, ప్రత్యంగిర హోమాది కార్యక్రమాలు, శనీశ్వర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జూలై 25వ తేదీ రాత్రి 8 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ప్రధానంగా 21, 22, 23 ఈ తేదీలలో ధనాదాయం చాలా చక్కగా ఉంటుందమ్మా. అవసరానికి తగ్గట్టుగా, ఖర్చులకి తగ్గట్టుగా డబ్బు సమకూరుతుంది. సంతోషంగా విందులు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాలు పంచుకుంటారు. అలాగే జీవిత భాగస్వామిని సంతోష పెట్టే ప్రయత్నం చేస్తారు. తద్వారా కుటుంబం ఆనందంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ తేదీలు కీలకం. మానసికమైన ప్రశాంతత ఉండదు. ఏ పని చేసినా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటుంటాయి. కాబట్టి ఈ రోజున పెట్టబడేటువంటి ఖర్చుల శాతాన్ని తగ్గించుకుంటే ప్రాక్టికల్గా చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటామని చెప్పవచ్చు. ఇక 27, 28 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానముగా సంతానముతో విభేదాలు, సంతాన మూలకంగా సమస్యలు, ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి లౌక్యంగా వ్యవహరిస్తూ అంటనట్టుగా 2 రోజుల పాటు ఉంటే చాలా మంచిది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాలకి చర్చకు వస్తాయి. ఇక 29, 30, 31 ఈ తేదీలు చాలా అనుకూలము. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి పని పేరు ప్రతిష్టలు కలుగుతాయి. చక్కగా యోగిస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో 29, 30, 31 నెలాఖరు అయినప్పటికీ కూడా నెలాఖరు అనేసరికి ఖర్చులు ఉంటాయి కదమ్మా. కానీ ఆ ఖర్చులకు ఏదో రకంగా డబ్బు సహాయం అందుతుంది. అయ్యో మంత్ ఎండ్ కదా అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చు. గురువు గారు, మరి ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటారు మేషరాశి వారు? ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే దత్త అష్టకము రోజుకి 3 సార్లు పారాయణం చేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయి. అవకాశం ఉంటే ఎలాగో జూలై 25వ తేదీన తొలి ఏకాదశి రోజున రాత్రి 9 గంటలకి ప్రారంభమయ్యే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ అండ్ పరిహారాలు తెలియజేసిన. నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్ చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25న తొలి ఏకాదశి రోజున వారాహి అమ్మవారి పూజలో, హోమంలో మీరు కూడా గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.